వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో ఎస్సీటీకి సంబంధించి 19th ఎగ్జామ్ జరిగింది కదా. 19th యొక్క మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఏ టాపిక్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, అదేవిధంగా ఎలాంటి స్థాయిలో ఈ క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరిగింది, నెక్స్ట్ ముందు జరిగిన షిఫ్ట్స్కి ఈ షిఫ్ట్స్కి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. మన ఈ కంటెంట్ ఎవరికైతే అవసరం అవుతుందో ఆ వాళ్ళకి వీడియో షేర్ చేయగలరు. ఈ వీడియో స్టార్ట్ చేసినట్టయితే ముందుగా మీకు చెప్తుంది ఏంటంటే, ఎవరికైతే జూలై 1, 2 ఎగ్జామ్ ఉందో వాళ్ళు జస్ట్ ఈ క్వశ్చన్ సంబంధించి ఏరియాస్ ఎక్కడి నుండి వస్తున్నాయో చూసి వీటిని కాకుండా సైకాలజీ సంబంధించి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి మిగిలిన టాపిక్స్ని కొంతవరకు చూసుకున్నట్లయితే, ఎందుకంటే ముందు షిఫ్ట్లో ఇచ్చినవి రక్షక తంత్రాలు అవి ఆ ఫస్ట్ షిఫ్ట్లో ఇవ్వలేదు. సో ఫస్ట్ షిఫ్ట్లో ఇవ్వలేని సెకండ్ షిఫ్ట్లో ఇచ్చారు. సో ఆ తర్వాత షిఫ్ట్లో ఇప్పుడు దాకా ఏమైతే టచ్ చేయలేదో అవి టచ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి జూలై 1, 2కి సంబంధించి ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు ఆ టాపిక్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ టాపిక్స్ని జాగ్రత్తగా చూసుకుంటే బిట్ వచ్చే టాపిక్స్ని మీకు కొంతవరకు యూజ్ఫుల్ ఉండొచ్చు. సో మీరు ఎక్కడి వరకు చూస్తారంటే క్వశ్చన్స్ ఎక్కడ దాకా చెప్తానో అక్కడ దాకా ఈ వీడియో చూసి ఇంకా అక్కడ నుండి మీరు స్కిప్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క సెషన్స్ సంబంధించి ఎగ్జామ్స్ ఏ విధంగా జరిగాయి అనేది నెక్స్ట్ నుండి చెప్పడం జరుగుతుంది. మీకు అవన్నీ కూడా అవసరం లేదు. మీరు 1వ తారీఖు తర్వాత చూడండి. అవన్నీ కూడా ఇప్పుడు అవసరం లేదు, మీకు టైం వేస్ట్ అవుతుంది. సో మీరు ఈ క్వశ్చన్స్ దాకా చూడండి. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎవరికైతే అయిపోయాయో వాళ్ళు ఈ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే మీకు మీ యొక్క షిఫ్ట్లో వచ్చిన దానికి ఈ షిఫ్ట్లో వచ్చిన దానికి తేడా ఏంటో తెలుస్తుంది. తర్వాత ఏది హార్డ్ ఏది ఈజీగా ఉందనే విషయం మీకు ఒక అంచనా రావడానికి కూడా యూజ్ అవుతుంది. తర్వాత ఎలాగే మనం ముందు షిఫ్ట్లు ఈ షిఫ్ట్లకి సంబంధించి ఏ విధంగా జరిగాయని చెప్పేసి మనం ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. కాబట్టి దాంట్లో మీ అభిప్రాయాలు తెలియజేసుకోవడానికి కానీ ఒకసారి మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది. అయితే ఈరోజు జీకేకి సంబంధించి 19th ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూసినట్టయితే ఇది మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 షిఫ్ట్లకి సంబంధించి ఒకేసారి చెప్పడం అనేది జరుగుతుంది. చూసుకోండి. జీకే కరెంట్ అఫైర్స్లో యునెస్కో సైట్ అంటే 4 ఆప్షన్స్ ఇచ్చేసి కింది వాటిలో యునెస్కో సైట్ ఏది అని అడిగాడు. రంప దేవాలయం ఒకటి ఇచ్చారు, తర్వాత కానివన్నీ ఒక 3 ఇచ్చారు. అందులో సైట్ ఏమని అడిగాడు. ఆ బిట్ ఒకటి అడిగాడు. అంటే యునెస్కో సైట్స్ మీద క్వశ్చన్ రావడం జరుగుతుంది. తర్వాత నోబెల్ ప్రైజ్ ఫీల్డ్స్, ఇది ఈజీ బిట్ ఇచ్చారు. నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఏ రంగంలో వచ్చింది, తర్వాత వాళ్ళు ఏ దేశస్తులు, వాళ్ళు దేని మీద ప్రయోగం చేశారు, అలాంటి క్వశ్చన్స్ ఏమీ అడగకుండా నోబెల్ ప్రైజ్కి సంబంధించి ఫీల్డ్స్ అనమాట. అందులో 5 ఫీల్డ్స్ ఉన్నాయా 6 ఫీల్డ్స్ ఉన్నాయా చూసుకున్నట్టయితే ఫిజిక్స్లో ఇస్తారా, మ్యాథ్స్లో ఎవరు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దాని తర్వాత సంబంధించి ఎకానమీకి సంబంధించి ఇవ్వడం అనేది జరుగుతుంది, శాంతికి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది కదా. అందులో కానిది ఏదని అడిగాడు. సో మనకి ఫీల్డ్స్ ఎలాగో తెలుసు కాబట్టి వాటిని పెట్టడం అనేది జరుగుతుంది. అది పెద్ద కష్టమైన క్వశ్చన్ అయితే కాదు. డిపార్ట్కి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. తర్వాత డీప్ సీక్ అంటే ఏంటని అడిగాడు. ఇది చైనాకి సంబంధించిన ఏఏ కదా, దానికి సంబంధించి ఇది కూడా ఈజీ బిట్, ఎవరైనా చేయగలరు. తర్వాత స్పోర్ట్స్కి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగారంటే, స్పోర్ట్స్లో ప్రతిరోజు ఒక క్వశ్చన్ ఇస్తున్నారు. చాలా డిఫరెంట్ స్పోర్ట్స్ అడుగుతున్నారు. చాలామందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు స్పోర్ట్స్కి సంబంధించి. ఇంకొక విషయం, క్రికెట్ని ఎక్కువగా చూసేవాళ్ళు కూడా క్రికెట్ ఆన్సర్ పెట్టలేకపోయారు చాలా ముందు షిఫ్ట్లో వచ్చిన దానికి. ఎందుకంటే అక్కడ ఏమడిగారంటే WPL అంటే ఉమెన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది కదా, ఒక టీం గెలిచింది, ఆ టీం యొక్క కెప్టెన్ ఎవరని అడిగారు. అంటే లేడీస్ క్రికెట్ కూడా చూడాల్సిన అవసరం అయితే వచ్చింది, లేదా మనకు పేపర్ రీడింగ్ ఉంటే ఆ పార్ట్లు కూడా చూడాలి. దాని తర్వాత ఈరోజు అడిగింది ఏంటంటే, స్పోర్ట్స్లో ప్రతి 4 ఇయర్స్కి నిర్వహించే స్పోర్ట్ ఏంటని అడిగాడు అనమాట. అంటే అది కామన్వెల్త్ గేమ్సా, ఏషియన్ గేమ్సా, లేకపోతే వింటర్ ఒలింపిక్సా అని చెప్పేసి అడగడం అని జరిగింది. ఒక ఆప్షన్ అనేది ఎంచుకోవాలి. ఇది పూర్తిగా తెలిసని చేయొచ్చు. ఒకటి మాత్రం 2 ఇయర్స్కి జరుపుతారు. అది ఏంటనేది ఆ 4గిట్లో మనం చూజ్ చేసుకోవాల్సిన ఆప్షన్. అలాంటి క్వశ్చన్లు ఇచ్చారు. దాని తర్వాత చూసినట్టయితే ఏక్ పెడ్మే కే నామ్ పర్ రిలేటెడ్ అంటే ఒక స్కీమ్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. అది దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగాడు. ఇది కొంచెం డిఫికల్ట్. తర్వాత సుభాష్ చంద్రబోస్ అవార్డు దేనికి రిలేటెడ్ అని చెప్పేసి అడిగాడు అనమాట. ఆ డిజాస్టర్కి సంబంధించిన రిలేషన్ అది. ఆప్షన్స్లో డిజాస్టర్కి సంబంధించి రిలేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది అవార్డులకు సంబంధించి ఇప్పుడు దాకా గ్యాలంటరీ అవార్డు గురించి మొన్న ఒక షిఫ్ట్లో అడగడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ అవార్డు గురించి అడిగారు. అంటే డిఫరెంట్ అవార్డ్స్ కోసం అడుగుతున్నాడు. దాని తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది ఎక్కడ లొకేట్ అయ్యిందని అడగడం జరిగింది. ఇవన్నీ ఒకటి జీకే అంటే 2 షిఫ్ట్లు కాబట్టి ఇన్ని క్వశ్చన్, ఇదేంటి సార్ ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి 2 షిఫ్ట్లకు సంబంధించిన క్వశ్చన్స్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అందుకని ఇన్ని క్వశ్చన్స్ కనబడుతున్నాయి.
నెక్స్ట్ చూసినట్టయితే కేల్రట్ల అవార్డుకి సంబంధించి ఎంత అమౌంట్ అని చెప్పేసి దానికి కేటాయించారని అదొక బిట్ అడగడం జరిగింది. అవార్డుకి సంబంధించి 2 క్వశ్చన్స్ చెప్పాను. నెక్స్ట్ చూసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు. ఇదంతా కూడా జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఇవి మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ కంటే కూడా జీకే ఎక్కువ అడిగాడు. కరెంట్ అఫైర్స్ కూడా ఈ 3-4 మంత్స్లోనే కరెంట్ అఫైర్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు మ్యాక్సిమం మనకి వచ్చిన క్వశ్చన్స్కి చాలా ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. కొన్ని మాత్రం జీకే కరెంట్ అఫైర్స్ అసలు టచ్ చేయలేని అయితే అసలు చేయలేదు. దీనికి సంబంధించి ఈ డీప్ సీక్ అనేది అంత ఈజీ బిట్ కూడా కొంతమంది చేయలేకపోయారు. ఇంక చూసుకోండి వాళ్ళు అంటే వాళ్ళు కంటెంట్ మీద ఎక్కువ వెళ్ళారు. ఈ జీకే కరెంట్ అఫైర్స్ని లైట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అలాగ అనిపించింది. నెక్స్ట్ చూసినట్టయితే ఈ పర్స్పెక్టివ్కి సంబంధించి ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. పర్స్పెక్టివ్కి సంబంధించి ప్రతి షిఫ్ట్లో కూడా ఈ ఎన్పిఈ 2020కి సంబంధించి ఎన్సీఎఫ్ 2005 లేకపోతే ఆర్టీఏ 2009 వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తున్నాయి. ఎందుకంటే అవే ఉన్నాయి. అటు తిప్పి ఇటు తిప్పి ఆ క్వశ్చన్స్ ఇవ్వాలి. తర్వాత విద్యా కమిషన్స్ ఇచ్చారు. అవి ఏం సిఫార్సులు చేసాయి. ఒకసారి విద్యా కమిషన్ యొక్క ఒక షిఫ్ట్లో ఏమి ఇచ్చారు, విద్యా కమిషన్స్ డేట్స్ ఇచ్చేశారు. వాటి యొక్క ఇయర్స్ని మ్యాచింగ్ చేయమని ఇచ్చారు. ఒక షిఫ్ట్లో ఏమి ఇచ్చారు, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్ పెట్టమని ఇచ్చారు. ఇప్పుడు ఏమి ఇచ్చారు, విద్యా కమిషన్ ఇచ్చి ఒక కమిషన్ ఏ సిఫార్సు చేయమని అడగడం జరిగింది. తర్వాత ఆర్టీఏ 2009 గురించి ఒకటి అడిగారు. నెక్స్ట్ ఫారెస్ట్ యాక్ట్ గురించి ఒకటి అడగడం జరిగింది. తర్వాత టీచర్ థియరీ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్. ఇప్పుడు దాకా జీకే కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అయింది కదా. ఇప్పుడు సైకాలజీకి సంబంధించి వస్తే రక్షక తంత్రాలు మ్యాచింగ్ అడిగారు. అంటే ఇప్పుడు దాకా రక్షక తంత్రాలు ఏ షిఫ్ట్లో అడగలే. ఈ 19th రెండు షిఫ్ట్లో కూడా రక్షక తంత్రాల క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అలాగే ఇప్పుడు దాకా ఏ షిఫ్ట్లో కూడా ఈ యొక్క పొదుపు గణన గురించి కానీ లేకపోతే ప్రజ్ఞ ఎస్టిమేట్స్ చేయడం కానీ ఆ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఉప్పులు బే మొత్తం ఇంటూ 100 లేకపోతే మొత్తం చేసిన ఉప్పులు మైనస్ తప్పులు బే అది ఉంటుంది కదా, అలాంటి ఫార్ములా పొదుపు గణన అనే ఫార్ములా ఇప్పుడు దాకా అడగలే. జూలై 1, 2లో 4 షిఫ్ట్లో ఏదో షిఫ్ట్లో ఆ బిట్ వస్తుంది. అది ఎవరికి వస్తుందో వాళ్ళకు బిట్ కలిసినట్టే, అది చూసుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే అభ్యసన సిద్ధాంతాల గురించి ప్రతిసారి ప్యావ్లోకి సంబంధించిన అడుగుతున్నాడు. లేకపోతే మనకి సంబంధించి ఇంకా ఇప్పుడు దాకా ఏం అడగలేదంటే డాగ్ గురించి, క్యాట్ గురించి, పిల్లి గురించి, అంటే ఎవరు దేని మీద ప్రయోగం చేశారు, జంతువు గురించి అడగలేదు. వీటి మీద జూలై 1, 2 ఉన్న ఫోకస్ చేస్తే వచ్చే అవకాశం అయితే ఉంది వాటికి సంబంధించి. అంటే ఈ విధంగా ఎలిమినేట్ చేసుకుని ఏం వచ్చాయి అని చూసుకుంటే ఏం రాలేదు వాటి మీద కొంచెం ఫోకస్ చేస్తే ఇవ్వడానికి అవే ఇంకా ఉంటాయి అక్కడ. సో అందుకనే తర్వాత ప్రజ్ఞ వర్గీకరణ గురించి అడగడం జరిగింది. ఆల్రెడీ ఎబ్బింగ్ హాస్కి సంబంధించి ఏమడిగాడు, విస్మృతి గురించి ఒకసారి ఒక షిఫ్ట్లో అడగడం జరిగింది. అదేవిధంగా సన్నద్ధత వర్సెస్ అదొక క్వశ్చన్ అడగడం జరిగింది. సో అవి కాకుండా మిగతావి ఏమున్నాయో అవి చూసుకోవాలి. కోల్బర్గ్ నైతిక వికాసం, కోల్బర్గ్లో ఒకటో దశకి సంబంధించి మళ్ళీ 5వ దశకు సంబంధించి 4వ దశకు సంబంధించి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరిగింది. ఇంకా 2, 3, 6లో క్వశ్చన్స్ రాలేదు. మొత్తం 6 కదా, ఆ 2, 3, 6 నుండి నెక్స్ట్ క్వశ్చన్ రావచ్చు. పియాజేకి సంబంధించి కూడా మూర్త ప్రచారక దశ, అమూర్త ప్రచారక దశ గురించి జరిగింది. ఇంద్రియ చాలక దశ గురించి ఇంకా అడగలేదు. అది అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇక సన్నిహితం వర్సెస్ ఏకాంతం అని చెప్పేసి వాళ్ళు ఏ ఏజ్లో ఉంటే ఆ దశ వస్తుందని చెప్పి ఇప్పుడు వచ్చింది ఆ బిట్. ఇప్పుడు దాకా ఏ షిఫ్ట్లో కూడా అది రాలే. దీనికి సంబంధించి 10 దశలు ఉంటాయి కదా, 10 దశలో ఒక దశ గురించి అడిగాడు. ఈ యొక్క 10 దశలో ఇంకో దశ కూడా ఈ రాబోయే 4 షిఫ్ట్లో ఏదో ఒక షిఫ్ట్లో అడిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే ప్రజ్ఞ పరీక్షల గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు. ఇప్పుడు దాకా అభ్యసన బదలాయింపు గురించి క్వశ్చన్ రాలేదు, ఇప్పుడు వచ్చింది. అభ్యసన బదలాయింపు సంబంధించి పురోగామి అభ్యసన బదలాయింపు ఉంటుంది, తిరోగామి ఉంటుంది, తర్వాత ఆ శూన్య బదలాయింపు ఉంటుంది. సో వీటి గురించి టచ్ చేశారు కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది దీని మీద. ఇది సైకాలజీకి సంబంధించి. నెక్స్ట్ తెలుగు చూసినట్టయితే ఎందుకు ఇంత డెప్త్గా చెప్పాల్సి వస్తుందంటే నెక్స్ట్ చాలా 10 days గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళు చదవడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఒకటి వాళ్ళకి చాలా గ్యాప్ ఉంది, మాకేమో అన్యాయం అయిపోతుంది అది కాదు, ఇప్పుడు ఇంకా టెన్షన్లో ఉంటారు వాళ్ళు టెన్షన్ లేకుండా రాయండి. జూలై 1, 2 ఉన్న వాళ్ళకి ఏదేమైనా సరే మీరు చదివిన దాంట్లో వస్తుంది అనుకొని వెళ్ళండి. ఎందుకంటే ఆల్రెడీ పేపర్స్ అనేవి ఆల్రెడీ రెడీ అయిపోయి దాన్ని ఎవరు మార్చలేరు. మీకు 10 రోజులు గ్యాప్ వస్తుందని వాళ్ళు కూడా ఏం అనుకోలేదు కదా. సో ఆల్రెడీ మీ క్వశ్చన్ పేపర్స్ మీకు రెడీగా ఉన్నాయి. సో ఏదైతే వాడు ఇవ్వాలనుకున్నాడో వాడు ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ 10 రోజుల్లో మళ్ళీ క్వశ్చన్ పేపర్ మార్చాడు. సో మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో అదే ప్రిపేర్ అవ్వండి, కానీ దీన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అయితే మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత తెలుగుకు సంబంధించి ఒకసారి చూద్దాం. తెలుగుకు సంబంధించి అన్ని షిఫ్ట్లో ఇచ్చినట్టే మనకి సందుల గురించి ఇవ్వడం జరిగింది.
పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది. ఈ సంధికి సంబంధించి ఆల్రెడీ ముందు షిఫ్ట్‌లో గసరత్వాదే సంధి అయిపోయింది కదా! ఈ రోజు ఇచ్చిన దాంట్లో వృద్ధి సంధికి సంబంధించి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే పర్యాయ పదాలకు సంబంధించి గానీ, నానార్థాలకు సంబంధించి గానీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నవి ఇవ్వడం జరిగింది. ప్రకృతి, వికృతికి సంబంధించి ఒకటి ఇచ్చారు. ఈ పద్యం జంబ్లింగ్ అనేది ప్రతి షిఫ్ట్‌లో ఇస్తున్నారు. 4 లైన్స్ ఉంటాయి కదా! వాటిని జంబ్లింగ్ చేసి కరెక్ట్ లైన్‌లో పెట్టమంటున్నారు. ఈ పద్యం కూడా టెక్స్ట్ బుక్ నుండి వస్తుంది. తర్వాత రచయితల గురించి ఒకటి అడగడం జరిగింది. ఇతివృత్తం గురించి అడగడం జరిగింది. ఒక లెసన్ పేరు ఇచ్చి దాని యొక్క ఇతివృత్తం ఏం తెలియజేస్తుందని అడగడం జరిగింది. తర్వాత రచయిత ఇచ్చి దాని యొక్క బిరుదు అనమాట. అంటే సేమ్ టెక్స్ట్ బుక్ ఎవరైతే ఎక్కువ సార్లు చదివారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ రాస్తారు ఇవి. తర్వాత బోధనా పద్ధతికి సంబంధించి అడగడం జరిగింది. తర్వాత లఘు గురువులు అంటే మగనం, యగనం, తర్వాత తగరం, రగనం ఉంటాయి కదా! వాటికి సంబంధించినవి ఇవి కూడా ప్రతి షిఫ్ట్‌లో అడగడం జరుగుతుంది. తర్వాత పాత్రల గురించి అడగడం జరిగింది. ఇందులో కొత్తగా ఏమని అడిగారంటే ఈ షిఫ్ట్‌లో లేఖ రచనకి సంబంధించి ఏ క్లాస్ నుండి దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెథడ్ కింద అడగడం అనేది జరిగింది. అది కొత్తగా అడగడం జరిగింది. ఈరోజు షిఫ్ట్‌కి సంబంధించినంత వరకు. ఇది తెలుగు. ఇప్పటిదాకా జీకే, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ పర్స్పెక్టివ్, తర్వాత సైకాలజీ, తర్వాత తెలుగు ఏ విధంగా ఇచ్చారో చూసాం. నెక్స్ట్ ఇంగ్లీష్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ ఇంగ్లీష్‌కి సంబంధించి ఆర్టికల్స్ ఫస్ట్ నుండి ఇవి ఇస్తున్నాడు. ఏ, యాన్, ద దేనికి సంబంధించినవి ఎక్కడ ఉపయోగిస్తారు. ప్రిపోజిషన్స్‌లో ఈరోజు ఏం ప్రిపోజిషన్ ఇచ్చారంటే ఇంటూకి సంబంధించిన ఒక ప్రిపోజిషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టెన్సెస్ ఇచ్చారనమాట. మనకున్న 12 టెన్సెస్ సంబంధించి ఏ విధంగా ఒక సెంటెన్స్ ఫార్మ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. మెథడ్‌లో కరికులం గురించి అడగడం జరిగింది. తర్వాత టీచింగ్ మెథడ్ ఒకటి అడగడం జరిగింది. తర్వాత నెగెటివ్ ఇంట్రాగేషన్ గురించి అడగడం జరిగింది. తర్వాత సెంటెన్సెస్ అనేది ఏ విధంగా ఫార్మ్ అవుతుంది. టెన్సెస్‌కి సంబంధించి చదివితే ఈ సెంటెన్స్ ఈజీగా చేయొచ్చు. తర్వాత నెగెటివ్ ఇంట్రాగేషన్ అయిన తర్వాత పాజిటివ్ ఇంట్రాగేషన్ 2 ఒకలాంటి క్వెషన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే క్వెషన్ ట్యాగ్. ఇప్పటిదాకా క్వెషన్ ట్యాగ్ అడగలే. ఈ యొక్క షిఫ్ట్‌లో 2 షిఫ్ట్‌లో కూడా క్వెషన్ ట్యాగ్ అనేది రావడం జరిగింది. ఇది ఇంగ్లీష్‌కి సంబంధించి ఈ విధంగా ఇచ్చారు. ఇంగ్లీష్ మ్యాక్సిమం నార్మల్‌గానే ఇస్తున్నాడు ప్రతి షిఫ్ట్ కూడా. నెక్స్ట్ చూసినట్టయితే మ్యాథ్స్‌కి సంబంధించి చూసినట్టయితే మనం డామినో కార్డుల యొక్క ఉపయోగం ఏ విధంగా ఉంది మెథడ్‌కి సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే ఇంకొకటి మ్యాథమెటిక్స్ అనేది ఏ లాంగ్వేజ్ నుండి వచ్చిందని ఒక బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ ప్యారలోగ్రాము, ట్రాన్స్ఫర్స్ యాంగిల్స్ ఉంటాయి కదా దానికి సంబంధించింది. తర్వాత నంబర్ సిస్టమ్ గురించి ఒక క్వెషన్ అడగడం జరిగింది. తర్వాత 8 ప్రైమ్ నెంబర్స్ యొక్క మొదటి 8 ప్రధాన సంఖ్యల యొక్క సగటు ఎంత అని అడగడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ నెంబర్స్ అని చెప్పేసి వాటి గురించి అడగడం జరిగింది. తర్వాత ఒక స్క్వేర్ ఇచ్చేసి దానిలో ఒక వృత్తం ఇచ్చి దాని యొక్క వ్యాసాలు ఏంటి, దాని యొక్క చుట్టుకొలతల యొక్క వ్యత్యాసం ఏంటి అని అడగడం జరిగింది. అంటే చతురస్రం యొక్క దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు సంబంధించి, వృత్తానికి సంబంధించి ఆ చుట్టుకొలతల యొక్క వ్యత్యాసం ఎంత అని అడగడం జరిగింది. ఇది క్వెషన్ చూడగానే ఈజీగానే మనం ఫార్ములా బట్టి వేసుకొని చేసేయవచ్చు. ఫార్ములా లేకపోయినా కూడా చేయొచ్చు. తర్వాత ఫ్యాక్టరైజేషన్ అంటే సింప్లిఫికేషన్‌లో ఒక సమ్ అడగడం జరిగింది. ఇంకో సింప్లిఫికేషన్‌లో మాక్సిమం 2 to 3 బిట్స్ ఈ సింప్లిఫికేషన్ మీద వస్తున్నాయి. ఈజీ బిట్స్ వస్తున్నాయి. తర్వాత మెన్సురేషన్ సంబంధించి క్యూబాయిడ్ వాల్యూమ్ సంబంధించిన ఒక క్వెషన్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ, చక్రవడ్డీకి సంబంధించి ఒక సమ్ అడగడం జరిగింది. తర్వాత మ్యాథ్స్ క్లబ్ అనేది ఎవరు ప్రపోజ్ చేశారు అంటే మ్యాథ్స్ క్లబ్ పెడదామని చెప్పేసి ఎన్సీఎఫా, ఆర్టీఈయా లేకపోతే ఏపీ ఎస్సీఎఫ్ 2011 ఇలాగ ఇచ్చారు ఆప్షన్ సంబంధించి ఎవరు దీన్ని ప్రపోజ్ చేశారని చెప్పేసి. తర్వాత డిస్కౌంట్ ఇచ్చేసి సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది ఫైండ్ చేయమన్నారు. తర్వాత మ్యాథమెటికల్ వర్డ్ ఏ లాంగ్వేజ్ నుండి వచ్చింది అనేది చెప్పారు కదా దానికి సంబంధించి. తర్వాత పైథాగరస్ థియరమ్‌ని డెరైవ్ చేయమన్నాడు. అంటే పైథాగరస్ త్రికాలు గురించి మనకి ఐడియా ఉంది కాబట్టి దీన్ని ఈజీగా డెరైవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే యాంగిల్స్ యొక్క రేషియో అంత అడగడం జరిగింది. ఈ విధంగా మ్యాథ్స్ అనేది మ్యాక్సిమం నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈజీగా పెట్టగలిగేటట్టుగానే ఉంది ఈ యొక్క మ్యాథ్స్ పేపర్ అనేది. ప్రతి షిఫ్ట్ అలాగే ఉంది. ఈ షిఫ్ట్ అనే కాదు. సో మ్యాథ్స్ అనేది పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఈసారి ఎక్కువ మ్యాథ్స్ ప్రిపేర్ అయిన వానికైతే ఇదేంటి ఇలాంటి సమ్మర్ ఇచ్చారనిపిస్తుంది. వీటి గురించి నెక్స్ట్ మాట్లాడుతున్నాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ సైన్స్కి సంబంధించి ఏమి ఇచ్చారని కెమికల్ రియాక్షన్ ఇచ్చారు. ఇది కొంచెం కష్టం. తర్వాత డిసీజ్ మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రోటోజోవా, వైరస్, బ్యాక్టీరియా ఉంటాయి కదా వాటికి సంబంధించి ఫంగస్ ఆ డిసీజెస్ సంబంధించి ఒక మ్యాచింగ్ అనమాట. వీటిలో ఏ జబ్బు దేనివల్ల వస్తుందని చెప్పేసి ఇలాంటిదే 13th ఆఫ్టర్నూన్ కూడా ఎలాంటి బిట్ అనేది రావడం అనేది జరిగింది. తర్వాత విటమిన్ డెఫిషియన్సీ డిసీజ్ ఏ విధంగా వస్తుంది అంటే వాళ్ళు ఒక అమ్మాయి చూడడానికి పాలిపోయి ఉంది. ఆ అమ్మాయికి ఉన్న డిసీజ్ ఏంటి అని చెప్పేసి అంటే విటమిన్ లోపం వల్ల ఆ విధంగా ఉందా లేకపోతే బోన్ మ్యారో వల్ల అలాంటి క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ప్రేరణ అనే క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ప్రేరణకు సంబంధించింది. తర్వాత మూల్యాంకనంకి సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎవల్యూషన్ సంబంధించి. తర్వాత ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి వాటికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అయితే పాఠంలో ముఖ్యమైన అంశం ఇచ్చి దానికి సంబంధించిన పాఠం అని చెప్పేసి అంటే పాఠం యొక్క థీమ్ ఇచ్చేసి ఆ పాఠం దేనికి సంబంధించింది పదార్థాలు అనే దాని గురించి అడిగారని చెప్పారు ఈ యొక్క 19th ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించినంత వరకు. నెక్స్ట్ చూసినట్టయితే ఇవి సైన్స్కి సంబంధించి. సోషల్ సంబంధించి బిట్లు చూసినట్టయితే బాలల సంబంధిత ఆర్టికల్స్ అంటే ఇప్పుడు 14th ఆర్టికల్ గురించి అడిగాడు. చట్టం ముందు అందరూ సమానమే అలాంటిది. తర్వాత
కుల మత భేదాలు లేనివి, లింగ భేదాలు లేనివని 15th ఆర్టికల్ గురించి అడగడం జరిగింది. న్యాయ సంబంధమైన ఆర్టికల్ 32 ఆర్టికల్ గురించి అడగడం జరిగింది. ఈ జాతి కుల మత సంబంధం ఏంటంటే 15th ఆర్టికల్. తర్వాత బాలల సంబంధ ఆర్టికల్ సంబంధించి వెట్టి చాకరీకి సంబంధించి 23, 24 ఆర్టికల్ సంబంధించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే లాటిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు. తర్వాత కొన్ని అంశాలు ఇచ్చి అది తప్పు ఒప్పులు గుర్తించమన్నాడు. తర్వాత పటాలకు సంబంధించి అది భౌతిక పటాలు, వాటి యొక్క గుర్తులు ఏ విధంగా ఉన్నాయని అడగడం జరిగింది. కొత్తగా అడిగిన బిట్ ఏంటంటే రాష్ట్రము రుచి అనేది మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రత్యేక వేడుకలు, ప్రత్యేకమైన ఆహ్వానితులు, అంటే మనకి ఒక్కొక్క వేడుకకి ఒక్కొక్క ఆహ్వానితులు ఉంటారు కదా, ఎవరిని పిలుస్తారని అది అడగడం జరిగింది. తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళకి ఇచ్చిన అవార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే నెహ్రూకి ఏ విధంగా అవార్డు ఇచ్చారు, ఇది కూడా మ్యాచింగ్గా అడిగారు. ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన అవార్డ్స్కి సంబంధించింది కూడా ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. 19th పేపర్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరికైతే జూలై 1, 2 ఎగ్జామ్ ఉందో ఎక్కడితో స్కిప్ చేసేయండి. ఇవే క్వశ్చన్స్ మీరు ఆ ఏరియాలు కాకుండా మిగతా ఏరియాలు చూసుకుంటే వీటిని కొంచెం టచ్ చేసుకుని వెళ్తే మీరు మంచిగా రాయగలుగుతారు. మిగతా సోషల్ మీడియాకి మీరు చాలా దూరంగా ఉండండి. మీకు ఇంకా ఏం జరుగుతున్నా మీకు అనవసరం. మీ ఎగ్జామే మీకు ముఖ్యమైనది. అది మాత్రమే దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు సాగండి. అప్పుడే మీరు సక్సెస్ అవ్వగలరు. ఎందుకంటే 10 days చాలా బుర్ర తినేసే వీడియోస్, తర్వాత అందరూ కూడా ఇది పేపర్ కష్టం, అది పేపర్ కష్టం, అది ఎలాగిచ్చేసారు, ఇది ఎలాగిచ్చేసారు, మీరు అయిపోయారు, ఇవన్నీ కూడా మీరు అసలు ఆపేసండి. ఇంకెక్కడితో మీరు మీ పని చేయండి, చదవండి అంతే. నెక్స్ట్ 19th ఎగ్జామ్ రాసిన వాళ్ళ యొక్క మనోగతాలు ఎలా ఉన్నాయి. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్. నేను చాలా దగ్గరగా సెంటర్కి దగ్గరగా ఉన్నాను ఈరోజు. అసలు ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయని తెలుసుకోవడానికి సెంటర్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది. దానికి సంబంధించి చూస్తే 19th ఫస్ట్ షిఫ్ట్ బయటకు వచ్చిన చాలామందికి మొఖాలు చూస్తే మనం వాళ్ళ ఎగ్జామ్ ఎలా రాశారో చెప్పొచ్చు. ఒక 5 minutes ముందు మొఖం వేరేలాగా ఉంటుంది, కొంత సమయం తర్వాత వాళ్ళ యొక్క మొఖాలు మారిపోతుంటాయి. 19 ఫస్ట్ షిఫ్ట్ బయటికి రాగానే అందరూ కూడా చెప్పిన మొట్టటి మాట అన్నీ తెలిసిన క్వశ్చన్సే, కానీ టైం సరిపోలేదు. తెలిసిన క్వశ్చన్సే, ఆప్షన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాం, ఈ మాటతో బయటకు వచ్చారు. సెకండ్ షిఫ్ట్ రాగానే మొహాలు చాలా బ్రైట్గా వెలిగిపోయి, అరే బాబు మొత్తం మాకు వచ్చిందే, మేము మొత్తం రాసేసాం, 80% వరకు రాసేసాం, 80% మాకు తెలిసిన బిట్లే, దీన్ని ఎరగేస్తాం అని చెప్పేసి 19 ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ వచ్చిన 5 నిమిషాలకి వాళ్ళ యొక్క మనోగతాలు ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ఒక పావు గంట తర్వాత వాళ్ళు తేరుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎంత ఈజీగా పేపర్ ఇచ్చారు, ఎంత ఈజీగా ఇచ్చారు, ఎంత ఈజీగా ఇచ్చారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఈ పేపర్ అనేది అంత ఈజీ ఏం కాదు, వీళ్ళు అనుకున్నంత ఈజీ పేపర్ అయితే కాదు ఇది. వీళ్ళందరూ ఎవరైతే ఈజీ అనుకుంటున్నారో వాళ్ళు ఎవరు కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాలేదు. ఆ విషయం మాత్రం చెప్పొచ్చు. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సీరియస్గా ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఈ పేపర్ చాలా టఫ్. అదేంటి సార్ సీరియస్గా ప్రిపేర్ అయితే ఈజీగా రాసేస్తారు కదా అనొచ్చు. వాళ్ళు ఈజీగా రాయలేరండి. వాళ్ళు చాలా డెప్త్గా చదువుకొని వచ్చారు. మామూలుగా అంటే ఇంక దీని మీద మొత్తం పెట్టి చదివారు. వాళ్ళకి ఈ పేపర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఏమనిపించిందంటే, ఈ పేపర్ మేము రాయలేకపోతే, వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉందంటే, ఇది అందరూ రాసేస్తారు, మేము రాస్తాము, మరి మా పరిస్థితి ఏంటి? అదే అక్కడే ఎగ్జామ్ సెంటర్లోనే ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళకి వచ్చేసింది. ఆ క్వశ్చన్ మార్క్ రావడంతో వాళ్ళ ఆప్షన్స్ని కన్ఫ్యూజ్ అయిపోయి ఏది పడితే అది పెట్టేశారు. సో వాళ్ళు చాలా వరకు లాస్ అయ్యారు. ఎవరైతే ఫ్రీ మైండ్తో వెళ్ళారో, చాలా జనరల్గా పేపర్ ఉంది, వాళ్ళు సక్రమంగా చదివి, వాళ్ళు చదివిన చాలా తక్కువ అయినా సరే వాళ్ళకి వచ్చింది పెట్టుకొని వచ్చేసారు. సో వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, మేము పెట్టిందే రైట్ అనుకుంటున్నారు. ఒక్కసారి కీ షీట్ వస్తుంది కదండి, అప్పుడు వీళ్ళందరూ కూడా తేలిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, ఏ షిఫ్ట్ అయినా అదే జరుగుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క 13th షిఫ్ట్ కానీ 13th ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది జరిగింది కదా, ఇది డిఫికల్ట్ అని ఎందుకు అంటున్నారంటే, అప్పటికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో తెలీదు. తర్వాత వాళ్ళు సైకలాజికల్గా ఎలా ఉన్నారంటే, అందరికంటే ముందు మా షిఫ్ట్, వీళ్ళందరికీ చదవడానికి చాలా టైం వచ్చేసింది, మేము ఇక్కడతో మాకు ప్రిపరేషన్ అయిపోతుంది, మేము ఎగ్జామ్ ఎలా రాస్తామో తెలీదు, చాలా భయంతో వెళ్ళారు. ఈ షిఫ్ట్కి ఉన్న వాళ్ళు చాలా 13th ఎగ్జామ్ పైన 80% పీపుల్ బాగా చదివిన వాళ్ళకి 13th ఎగ్జామ్ పడింది. ఆ 80% పీపుల్లో వచ్చిన మొదటి భయం ఏంటంటే, మిగతా వాళ్ళకి ఎక్కువ టైం వచ్చేసింది, మాకు చాలా తక్కువ టైం వచ్చింది, మేము ఎలా రాయగలమో మాకే తెలియట్లేదు అని చెప్పి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళారు. వెళ్ళగానే ఇప్పుడు దాకా వచ్చిన మోడల్స్ కాకుండా, అంటే ఆ ముందు నుండి అనుకుంటున్నవి ఇవన్నీ కూడా ఎలాగ రావచ్చు అని, కానీ ఎక్కడో చిన్నది డైరెక్ట్గా ఇస్తాడేమో అని చెప్పేసి డైరెక్ట్గా ఇవ్వలేదు. 13th ఎగ్జామ్ అనేది అసలు ప్రిడిక్ట్ చేయలేనట్టుగా వచ్చింది ఆ పేపరు. సో అది టఫ్ అని చెప్పేసి అందరూ కూడా ఫీల్ అయ్యారు. అయితే దీంతోనే మిగతా అన్ని షిఫ్ట్లు కంపేర్ చేస్తున్నారు. దానివల్లే 17th ఈజీగా వచ్చిందని, 18th ఈజీగా వచ్చిందని, 19th ఇంకా ఈజీగా వచ్చిందని చెప్పేసి, 18th మోడరేట్గా వచ్చింది, 19th ఇంకా ఈజీగా వచ్చిందని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు.
దేనితోని 13th పేపర్‌తో కంపేర్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. బేసిక్‌గా అన్ని పేపర్స్ కూడా టఫ్ పేపర్స్ వస్తున్నాయి. ఆ విషయం ఎవడికి తెలియట్లేదు. ఎందుకంటే కీ షీట్‌లో ఎప్పుడైతే వస్తాయో అప్పుడు తెలుస్తది ఎంత టఫ్ పేపర్స్ వచ్చాయో. మీరు అనుకుంటుంది మీరు పెట్టిన ఎగ్జామ్‌లో మీరు పెట్టిన ఆన్సరే రైట్ అనుకుంటున్నారు. కీ షీట్ రిలీజ్ అయినప్పుడు మీకు తెలిసేది ఏంటంటే, ఇదే ఆన్సరు మనం పెట్టింది రాంగు. సో, మనం ఎక్కడో ఉన్నామని చెప్పి మీరప్పుడు రియలైజ్ అవుతారు. ఈరోజు నా మాటలు మీరు మార్క్ చేసి పెట్టుకోండి. మీ కీ షీట్‌లు వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా అర్థమవుతది ఇది. ఎందుకంటే మీరు మీ పేపర్ మాత్రమే రాస్తారు. ఇప్పుడు 18థ్ నేను ముందు వీడియో చేసినప్పుడు కొంతమంది కామెంట్ చేశారు. మా పేపరే టఫ్, మా పేపరే టఫ్. యెస్, ఎవరు రాసిన పేపర్ వాళ్ళకి టఫ్‌గానే అనిపిస్తది. కానీ మేము చాలా మంది దగ్గర నుండి ఆ షిఫ్ట్‌లో చాలా మంది దగ్గర నుండి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చెప్తున్నాం కాబట్టి, ఆ పేపర్ ఈజీగానా, మోడరేట్‌గానా, లేకపోతే కష్టంగానా అని చెప్పేసి ఒక అంచనాకి రాగలుగుతాను. మాకు తెలిసిన స్కేల్ అనేది ఒక 100 మెంబర్స్ ఉండొచ్చు. ఒక పేపర్‌లో మేము ఒక 100 మెంబర్స్‌ని గ్యాదర్ చేసిన తర్వాత మేము చెప్తున్నాం. కానీ ఆ షిఫ్ట్‌లో రాసింది ఒక 20,000 పీపుల్ రాస్తారు. అంటే ఆ 100 పీపుల్స్‌కి 20,000 పీపుల్‌కి ఎంత వ్యత్యాసం ఉంది. అలాగే మీకు రాసిన పేపర్ మాత్రం తెలుసు. ఒక పేపర్ మాత్రం మీకు తెలుసు. మీరు రాసిన పేపర్ మాత్రమే. మాకు ఒక 100 మంది దగ్గర నుండి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. అంటే ఇక్కడ 1:100లో ఉంది. అంటే ఒకరు చెప్పేదానికంటే ఈ 100 మంది చెప్పేదానికి ఎక్కువ పవర్ ఉంటది కాబట్టి, ఆ విధంగా దీన్ని సాగ్రిగేట్ చేస్తారు తప్పితే, ఏదో మాకు నచ్చింది మేము చెప్పేయడం కాదిక్కడ. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మేము చూసిన దాని ప్రకారం అయితే అన్నీ కూడా టఫే. ఎవరైతే ఫ్రీ మైండ్‌తో ఎళ్లి రాసొస్తున్నారో వాళ్ళు రాసిందే కరెక్ట్ అనుకోని ఇది ఈజీ అని చెప్తున్నారు. అది కీ షీట్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోద్ది. అయితే 13థ్ పేపరు టఫ్ పేపర్. అందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ 17థ్ మార్నింగ్ అనేది కొంతవరకు ఉపశమనం కలిగించినట్టే 13థ్ ఆలోచిస్తే. అంటే టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ 17థ్‌కి సంబంధించినంత వరకు. నెక్స్ట్ 18థ్‌కి సంబంధించి మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అనేది 18థ్ పేపర్స్ ఏ విధంగా వచ్చాయంటే నాలెడ్జ్ బేస్డ్ వచ్చాయి. డైరెక్ట్ బిట్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైమ్ 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో మళ్ళీ ఏబీసీ అనేది ఎంచడం వల్ల వాళ్ళకి టైమ్ టేకెన్ అయింది. ఆన్సర్ వాళ్ళకి తెలుసు. కానీ అదంతా చదివి రాయడానికి ఒక 2, 3 మినిట్స్ పట్టేసింది. ఒక 2, 3 మినిట్స్ దానికే తినేసిందనమాట. దానివల్ల ఎక్కువ టైం పట్టేసింది వాటికి సంబంధించినంత వరకు. దానివల్ల 18 షిఫ్ట్ ఆ విధంగా ఉంది. 13 షిఫ్ట్ గురించి చెప్పానా? 17 షిఫ్ట్ అయినా చెప్పానా? 18 షిఫ్ట్‌కి సంబంధించి జ్ఞానానికి సంబంధించి క్వెషన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ టైం తినేయడం అనేది జరిగింది. దానివల్ల వాళ్ళకి అది టఫ్‌గానే అనిపించింది. అది యాక్చువల్లీ చెప్పాలంటే అది టఫే. ఎందుకంటే వచ్చిన ఆన్సర్ అయినా మనం ఎక్కడ తప్పు చేస్తామో భయంతో 2, 3 సార్లు చదవాల్సొచ్చింది ఆ క్వెషన్ సంబంధించి. దానివల్ల ఎక్కువ టైం లాగేసింది. జీకే కరెంట్ అఫైర్స్ కూడా అది కొంతవరకు కష్టంగానే ఇచ్చారు. అందుకే 18థ్ పేపర్ మోడరేట్ అని ఎందుకు అంటున్నారంటే, ఎవరైనా బాగా చదివినోళ్ళు ఉంటే ఒకసారి చదివేసి ఐడెంటిఫై చేసి పెట్టొచ్చు. అదే విధంగా నార్మల్‌గా చదువుకొని ఎళ్లారనుకో ఆడు కూడా పెట్టేస్తాడు. ఎవడైతే కన్‌ఫ్యూజన్‌లో ఎక్కువ చదివేసి ఒక రకమైన స్ట్రెస్‌తో ఎగ్జామ్‌కెళ్తాడు కదా! వాడికి చాలా దెబ్బయిపోయింది 18థ్ పేపర్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 19థ్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ 2 కూడా డైరెక్ట్ చూసిన క్వెషన్స్ వచ్చాయి. బట్ ఆప్షన్స్ చూసేసరికి కింద మీద పడ్డారు ఈ ఆప్షన్స్ సంబంధించి. ఎవరైతే నార్మల్‌గా చదువుకొని ఎళ్లారో వాళ్ళేమో డైరెక్ట్‌గా మాకొచ్చిందే ఆన్సర్ అని పెట్టుకొనొచ్చారు. వాళ్ళు బయటికి రాగానే చాలా హ్యాపీ ఫేస్‌తో ఇంటికెళ్లారు. కీ షీట్‌లు వచ్చినప్పుడు వాళ్ళందరి ఫేసెస్ చూడాలి. ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. వాళ్ళు పెట్టింది రైట్ అయితే జాక్‌పాట్ కొట్టినట్టే. తప్పైతే ఏంటి ఇలా జరిగింది? పేపర్‌లో కీలో కరెక్షన్స్ ఉన్నాయి అని చెప్పి బుక్ ఓపెన్ చేస్తారప్పుడు. ఆ విధంగా జరుగుతది 19థ్ పేపరు. సో, ఇప్పటిదాకా చెప్పాల్సింది ఏంటంటే 13థ్ పేపర్ తెలియకపోవడం వల్ల అది టఫ్ పేపరు. 17థ్ పేపర్ టైమ్ మేనేజ్‌మెంట్ ఉండాలి. 18థ్ పేపర్ డైరెక్ట్ క్వెషన్స్ వచ్చినప్పటికి కూడా ఆప్షన్స్ దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతారు. 19థ్ పేపర్ అనేది వెరీ ఈజీ పేపర్ అని చెప్పి చదవకుండా ఎళ్ళని భావిస్తారు. అది చాలా టఫ్ పేపర్ అని చెప్పేసి ఎవరైతే చదువుకొని ఎళ్లారో వాళ్ళు భావిస్తారు. ఎందుకంటే దాంట్లో ఉన్న డెప్త్ అనేది చదివినోడికి తెలుస్తది. అది ఎందుకంటే సెంటెన్సే ఆ సెంటెన్స్‌లో ఒక పదమే మొత్తం దాని సెంటెన్స్ యొక్క అర్థాన్ని మార్చేసినట్టు ఇచ్చారు ఈ 19థ్ పేపరు. ఇది కీ షీట్ ఒకసారి వచ్చిన తర్వాత మీకు తెలుస్తది. అయితే 13థ్ మీద ఇంత హైప్ ఇస్తున్నారు కదా! ఇది ఎంత కష్టంగా ఇచ్చారని అందరూ 13థ్ పేపర్ చూస్తారు మీరెళ్లి. ఈ యొక్క అన్ని షిఫ్ట్‌లు రాసి ఉంటారు కదా! 13థ్ పేపర్ ఇదేంటి ఎంత ఈజీగా ఇచ్చిన పేపర్ ఇదేంటి ఎలాగుంది? అప్పుడు ఆడికి చాలా ఈజీగా అనిపిస్తది మిగతా షిఫ్ట్‌లో ఉన్నోళ్ళకి. ఇదే కదా పేపర్ అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు ఆ టాపిక్‌కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా చదువుకొని ఎళ్తారు ఇప్పుడు ఎగ్జామ్‌కి. సో, వాళ్ళకి ఈ క్వెషన్ పేపర్ చూడగానే ఇదే పేపర్ కదా అనుకుంటారు. కానీ 13థ్ ఎగ్జామ్‌కెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వెషన్ పేపర్ ఏ విధంగా వచ్చిందో తెలీదు కదా! అందువల్ల వాళ్ళకి అది టఫ్‌గా అనిపించొచ్చది. ఇప్పటిదాకా చెప్పాల్సిన మ్యాటర్ అయితే ఇది. 13, 17, 18, 19 ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇంతసేపు చెప్పాను దీనికి సంబంధించి. ఎలాగే ఈ వీడియో ఎక్కడి దాకా చూస్తారు కాబట్టి. అంటే ఒక క్లారిటీ రావాలి మీకు. ఎందుకంటే అందరూ కూడా మాది కష్టం, మాది కష్టం, మాది కష్టం, మాది కష్టం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి పేపరు కూడా టఫ్‌గానే అనిపిస్తది. ఎందుకంటే ఎగ్జామ్ హాల్‌లో రాసినప్పుడు మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంటదో వాడే సక్సెస్‌ఫుల్ అవుతాడు.
కొంతమందికి చాలా ఫ్యాక్టర్స్ వల్ల సక్సెస్ అవ్వకపోవచ్చు. వాళ్ళు ఎవరు కూడా ఏమి అనలేము. ఎందుకంటే చాలా దగ్గరికి వచ్చి పోయినా నేను చాలా దగ్గర నుండి చూశాను కాబట్టి. అలా కాకుండా ఎగ్జామ్ మేనేజ్‌మెంట్ తెలియక ఫెయిల్ అయిపోతుంటారు చూసారా? వాళ్ళ కోసం మాత్రమే ఇది చెప్పడం అనేది జరుగుతుంది. అంత బాగా చదువుకొని ఎళ్తారు. కానీ ఎగ్జామ్‌కెళ్ళేసరికి ఆ టెన్షన్‌లో తప్పులు పెట్టుకొని వచ్చేస్తారు. అదే దెబ్బేసింది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎలాగుంటుందంటే ఈ పేపర్ ఈజీ అని మనం చెప్తుంటే, అదే నేను రాసిన పేపర్ నాకు చాలా టఫ్‌గా ఉందని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అక్కడ వస్తుంది ప్రాబ్లమ్ అంతా కూడాను. సో, ఎవరు కూడా దీని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. రాసేసారు, అయిపోయింది. మాకు న్యాయం జరగండి, వాళ్ళకి న్యాయం జరగండి ఇవన్నీ కాదు. ఇంకో 4 షిఫ్ట్‌లున్నాయి. 2 రోజులున్నాయి. వాళ్ళు చక్కగా చదువుకోవాలి. వాళ్ళు ఎగ్జామ్‌కెళ్తారు. అవి గాని ఈజీ టు మోడరేట్ వచ్చాయా? నాకు తెలిసి ఈ 19థ్, 18థ్ రాసిన వాళ్ళ చుట్టూనే ఈ యొక్క కట్ ఆఫ్స్ అనేవి ఎక్కువ తిరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా జూలై 1, 2 అవ్వలేదు కాబట్టి వాటిని చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. ఇంకొకటేంటంటే చాలామంది కామెంట్స్ అనేవి ఎలా పెట్టాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ సబ్జెక్ట్ గురించి పెట్టాలా? లేకపోతే ఎగ్జామ్ గురించి పెట్టాలా? అని చెప్పేసి కొంతమంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. కొంతమంది ఏవేవో లాంగ్వేజెస్ కూడా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే మిగతా వీడియోస్ కింద పెట్టడం వేరు. ఒక టీచర్‌గా నువ్వు స్కూల్‌కెళ్ళబోతున్నావు రేపు. రేపు నీకు ఇందులో జాబ్ రాబోతుంది. నువ్వు అది లిస్ట్‌లో ఉండబోతున్నావు అనే జ్ఞానం ఉన్నోడు అలాంటి కామెంట్ చేసినప్పుడు ఆ లాంగ్వేజ్ రేపు స్కూల్‌లో అదే లాంగ్వేజ్ చెప్తారా? అది అర్థం కావట్లేదు. అంటే ఈ లాంగ్వేజ్‌తో నువ్వు స్కూల్‌కెళ్ళిపోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? అలాంటి వాడికి డీఎస్సీ అవసరమా? రేపటి స్కూల్ పిల్లల్ని తయారు చేసిన నువ్వే ఈరోజు ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నావంటే, నువ్వు స్కూల్‌కెళ్ళిన తర్వాత ఇంకెలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు? నీకే ఎలాంటి ఎథిక్స్ లేని వాళ్ళకి జాబ్ గురించి మాట్లాడేంత అర్హత లేదని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ ఎవరిని మనం కూడా ఏమి అనలేము. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ యొక్క జ్ఞానానికి దాన్ని వదిలేద్దాం. అయితే ఇప్పటిదాకా ఉన్న విషయం అయితే ఇది. సో, ఎవరి పేపర్ వాళ్ళకి టఫ్‌గానే ఉంటది. కానీ ఈజీ పేపర్ అనే మ్యాటర్ లేదు. అన్నీ కూడా మోడరేట్ పేపర్సే ఇవన్నీ కూడా. బట్ మనం ఎగ్జామ్‌ని ఎలా మేనేజ్ చేసామనే దాన్ని బట్టే వాటి యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంది. 13థ్ మాత్రం టఫ్. 17థ్ అనేది టైమ్ మేనేజ్‌మెంట్ బట్టి ఉంటది. 18థ్ అనేది జ్ఞానానికి సంబంధించి క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్ దేర్ కన్‌ఫ్యూజన్. 19థ్ అనేది డెప్త్‌గా చదివిన వాళ్ళకి కష్టం. ఏమి చదవకుండా ఎళ్ళోనికి ఈజీ. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా జరిగిన ఎస్‌సిటీ పేపర్స్ యొక్క విశ్లేషణ ఈ విధంగా ఉంది. దీంట్లో ఏమైనా తప్పులు మీకు అనిపిస్తే కిందన కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కిందన కామెంట్ చేయండి. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం అనుకున్నోళ్ళు యూజ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి టీచర్ అయ్యే అర్హత అనేది లేదు. ఇక్కడే వాళ్ళది అర్థమైపోతుంది. వాళ్ళయినా కానీ ఒక జనరేషన్‌ని నాశనం చేసిన వ్యక్తులు అవుతారు వాళ్ళందరూ కూడా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటిదాకా చూసారని మీకు ఎంతో కొంత యూజ్ అయ్యి ఉంటది కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఈ యొక్క వీడియో ఎవరికైతే అవసరమవుతుందో వారికి షేర్ చేయగలరు. థాంక్ యూ సో మచ్. ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్‌లో ఇవ్వడం అనేది జరుగుతది. ఆ 4 షిఫ్ట్‌లు కూడా అయిన తర్వాత ఓవరాల్‌గా కూడా మనం ఒక అవగాహనకైతే వద్దాం. అయితే ఇంకొకటి కట్ ఆఫ్స్ గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కట్ ఆఫ్స్ వీడియోస్ ఎవరు చేయరు. బుర్ర బుద్ధి ఉన్నవాళ్ళు ఎవ్వరు కూడా అన్ని షిఫ్ట్‌లు అవ్వకుండా కట్ ఆఫ్ వీడియోస్ ఎవ్వరు చేయరు. చేశారంటే ఇంక అంతకంటే వేస్ట్ మ్యాటర్స్ ఇంకోటుండవు. అలాంటి వీడియోస్ చూసి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కలిపి నార్మలైజేషన్ చేస్తారు. దాంట్లో ఎన్ని పెరుగుతాయి, ఎన్ని తగ్గుతాయి అని ఎవరు కూడా అంచనా వేయలేము. ఆ పేపర్ చూసి ఈజీ పేపర్ ఏంటి, మోడరేట్ పేపర్ ఏంటి, తర్వాత హార్డ్ పేపర్ ఏంటి అంటే ఓవరాల్‌గా చూసిన తర్వాత అర్థం చేసుకొని కట్ ఆఫ్స్ అనేవి కొంతవరకు చెప్పడానికైతే అవకాశం ఉంటుంది. అవి చెప్పాలంటే ఆ 2 కూడా అవ్వాలి. అయిన తర్వాత ఎలాగో రెస్పాన్స్ షీట్లు వచ్చేస్తాయి కాబట్టి దాన్ని బట్టి మనం దీని మీద కన్క్లూడ్ చేద్దాం. థాంక్ యూ సో మచ్. జై హింద్.